ఇంతవరకు కూడా మనము 3 వాక్యాలు విన్నాము. కానీ ప్రేమనొచ్చి మన్నింపు అనే ఒక అంశం మీద మన సహోదరులు చెప్పారు. ఎందుకంటే ఆయన ఎంతగా ప్రేమిస్తే వీళ్ళు చేస్తున్నది ఏదో తెలవదు ప్రభా, వీళ్ళని క్షమించమని మొట్టమొదటి మాట. రెండో మాట చూసినట్టుగా అయితే తనతో పాటు తన రాజ్యానికి చేర్చుకున్న దొంగ పట్ల దేవుడు చూపించిన మేలు. మూడో మాట తన తల్లి బాధ్యతని కుమారుడు నెరవేరుస్తున్నట్టుగా మనం చూసాము. కానీ 4వ మాటకు వచ్చేటప్పటికి మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనం నుంచి మనం 36వ వచనం దాకా మనం ధ్యానించుకుందారి. ఎందుకంటే దేవాది దేవుడు అక్కడ పలికిన మాటలు మనము కొద్ది క్షణాలు ధ్యానించుకుందారి. చదివి తీసిన వారు మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనము తెలుగులో చదువు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూసినట్టుగైతే ఈ 3 మాటలు పలికిన తర్వాత యేసు ప్రభు ఎక్కడ ఉన్నట్టే మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు దేశమంతయు చీకటి కమ్మెను. హల్లెలూయా. కానీ చీకటి ఎప్పుడు సంభవిస్తుందంటే ఎప్పుడైతే ఉండదో చీకటి సంభవిస్తుంది. కానీ మధ్యాహ్నం అంటేనే ఇప్పుడు ఒక మనిషి ఇష్టపడే సమయం ఏదంటే ఉదయకాలము చల్లగా ఉంటుంది, సాయంత్రం తప్పుడు చల్లగా ఉంటుంది. కానీ యేసు ప్రభుని సిలువేసిన సమయము మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు, అంటే మంచి ఎండలో ఎక్కడ సిలువేశారంటే ఆకాశానికి భూమికి మధ్యలో కొండపైన, గొల్గొతా కొండపైన ఆయన్ని సిలువేశారు. కానీ సిలువేసిన యేసయ్య ఆ 3 గంటల వరకు కూడా తను ఎంతో నలిగిపోయి ఎంతో వేదన చెంది లోకమంతా కూడా ఆయన అపకాశిస్తూ లోకమంతా కూడా ఆయన యాలన చేస్తూ ఉన్నప్పుడు తన కన్న తల్లి బాధతో వేదతో సిలువ మధ్యలో నిలబడుకొని ఉన్నప్పుడు ఆయన ఉంటుండో మధ్యాహ్నం మొదలుకొని తండ్రిని పిలుస్తుండే ఏమని, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిసితివి. అదే దేవుడు ఒక తడవ అంటుండో యేసు ప్రభు బాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన 30 సంవత్సరాల్లో బాప్టిజం తీసుకున్నప్పుడు ఆకాశం నుండి పామురం వల్లే దిగి వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను చెప్పిన తండ్రి ఇక్కడికి వచ్చే లోపల చెయ్యి వదిలేయటానికి కారణమైంది. నా ప్రియ కుమారుడు అన్న తర్వాత ఎవరైనా చెయ్యి వదిలేస్తారా? కానీ ఇక్కడ తండ్రి చెయ్యి వదిలేయకపోతే నన్ను చెయ్యి పట్టే వాళ్ళు కాదు. కానీ యేసయ్య ఆ సిలువపై నుండి ఎందుకు చెయ్యి వదిలేసావు నా దేవా అన్నప్పుడు తండ్రికి కుమారుడికి ఏమైంది, కొద్దిగా ఎడబాటు వచ్చేసింది. కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన చిత్తము ఒక తడవ అంటాడు, ఆయన గెచ్చమైన తోటలో ప్రార్థన చేసేటప్పుడు తండ్రి గిన్నె నా యొద్ద నుండి తొలగించు, కానీ నీ చిత్తం అయితేనే తొలగించు, నా ఇష్టము కాదని తండ్రిని బతిమాలుకునిండు. కానీ తండ్రి చిత్తం ఏంటంటే ఈ లోకాన్ని తన హస్తాల ద్వారా సృష్టించిన తండ్రి ఆ మనుషులందరూ కూడా ఆయన ఆరాధించాలా, ఆయన కొనియాడాలా, ఆయన రాజ్యంలో ఉండాలని ఆశించి అవ్వని ఆదామును సృష్టించాడు. కానీ ఈ అవ్వని ఆదాము సృష్టించిన దేవుడు చెప్పిన ఆజ్ఞ ఎప్పుడైతే వాళ్ళు మీరిండ్రో, ఎప్పుడైతే పాపానికి దాసులు అయిపోయినో దేవుడికి మనుషుడికి ఎడబాటు వచ్చేసింది. మొదట ఆదాము అయితే ఒక్క ప్రకటమికి తీసి అవ్వను సంపాదించున్నాడు చూస్తాము. యేసు ప్రభు అయితే తన గాయాల ద్వారా నన్ను సంపాదించుకోవటానికి ఈ లోకానికి వచ్చాడు. అంతకుముందు ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు, వాళ్ళందరూ కూడా లోకంలో పుట్టారు వెళ్ళిపోయారు. కానీ ఎవరు కూడా మనిషి కోసం ప్రాణం పెట్టడానికి ఏ మనుషుడు కుదరలు. అప్పుడు యెహోవా దేవుడు అనుకుంటూ ఈయన కోసము నా కుమారుని అయితేనే బలిగా ఇస్తేనే వీళ్ళందరూ మారుతారనే ఉద్దేశంతో తన ఏకైకున్న కుమారుని ఈ లోకానికి పంపించాడు. కానీ దేవుడికున్న ఒక ఉద్దేశం ఏంటంటే తనతో పాటు తన దగ్గర మనమందరం చేరాలా. ఎందుకంటే ఈ లోకంలో ఏ మనుషుడు చేయలేని ఒక త్యాగం యేసు ప్రభు చేసినట్టే ఆయన మాటలు 7 మాటలు మాట్లాడుతున్నాడు. ఆ మాటలలో ఎన్నో అర్థాలు ఉంటాయి. కానీ మనుషుడు వచ్చి తనతోటి ఎంతదా ప్రేమించినా కూడా తనతోటి ఎదిగే వాళ్ళని చూస్తే అసూయ వస్తుంది. ఎందుకంటే నాకున్న స్థానం ఏంది, కానీ ఒక అధికారి ఉన్నానుకో, ఆ అధికారికి ఒక పని మనిషి వచ్చి అధికారికి మించి చదివి ఉన్నా సరే అధికారితో పాటు కొంచెం మంచిగా ఉంటే కొంచెం ముందుకు రావాలనుకున్నా కూడా అధికారులు
ఏం చేస్తాడు, మేముండే స్థానం ఇది, నువ్వు ఉండే స్థానం అది. కానీ యేసయ్యలో అటువంటి ఆలోచన లేదు. నేను ఉండే స్థానంలో నా బిడ్డలు ఉండాలని తన రక్తాన్ని సిందించి నిన్ను నన్ను ఈ లోకంలో పాపంలోంచి విమోచించిన తండ్రి అంటుండు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి వదిలిపెట్టు అంటే, ఒక మనిషిని చెయ్యి వదిలిపెట్టినప్పుడు ఆ మనిషిలో ఉన్న బాధ ఎలాగుంటుందంటే, అంత ముందంతా కూడా ఆ శాస్త్రంలో పరిచయం ఎప్పుడు చూసినా కూడా యేసు ప్రభుని తప్పు పట్టాలనే చూశారు. కానీ శాస్త్రులకి పరిచయాలకి బైబిల్లో ఉండే అన్నీ తెలుసు, కానీ యేసు ప్రభు చెప్పేది సత్యమని తెలుసు. కానీ వాళ్ళు యేసు ప్రభులో కుట్రం కనిపెట్టాలా, ఎందుకంటే ఆయన్ని ఎలాగైనా చంపేయాలి. ఎందుకంటే మనకంటే ఎక్కువగా చెప్తుండు, మనకంటే అద్భుతాలు చేస్తుండు, ప్రజలందరూ కూడా ఆయన పొగడుతుండని అసూయతో ఆ పెద్దలు కానీ శాస్త్రులు కానీ వాళ్ళందరూ కూడా లేనిపోని కేள்విలు అడిగేవాళ్ళు యేసు ప్రభుని. కానీ ఆ ఎన్నిటికీ యేసు ప్రభు కొన్ని దిక్కలు సమాధానం చెప్పిండు, కొన్ని దిక్కలు మౌనంగా ఉండిండు. కానీ మనుషుడికి మనుషుడు ఎదిగేది నచ్చిన రోజుల్లో మనం ఉంటున్నాము. కానీ ఆ రోజుల్లో కూడా యేసు ప్రభు ఎప్పుడైతే ఆ ఒక గొచ్చిమైన తోటలో ప్రార్థించినప్పుడు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని చెప్పి ఎంతగా ప్రార్థించాడంటే, ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆ చెమట వచ్చి రక్త బిందువులుగా కారిని ఎవరి కోసము ఆయన యవ్వన కాలంలో ఉండో 33.5 సంవత్సరంలో ఆయనకు వచ్చిన కష్టాలు ఏంటంటే, నిన్ను నన్ను రక్షించాలా, ఈ లోకంలో పాపంలో శాపంలో మునిగిపోయి ఆ ఒక నరకానికి వెళ్లకుండా నువ్వు నేను తప్పించబడాలంటే ఒక మనుషుడు చావాలా. ఆ మనుషుడు ఎవరనే, ఇప్పుడు మనం అన్నీ కూడా ఇస్తాము, కానీ ఒక బిడ్డని సేవకి ఇవ్వమంటే ఇస్తామా? ఎందుకు ఇవ్వమంటే సేవలో కష్టాలు వస్తాయి, సేవలో నిందలు వస్తాయి, సేవలో వచ్చి లాభం ఉండదని చాలా మందికి తెలుసు. కాబట్టి నా బిడ్డ అది అవ్వాలా, ఇది అవ్వాలా, వకీలు అవ్వాలా, డాక్టర్లు అవ్వాలా అని చూసుకుంటారు, కానీ సేవకి ఇచ్చేవాళ్ళు తక్కువ. కానీ మన తండ్రి అయిన దేవుడు తన బిడ్డనే ఈ లోకానికి ఇచ్చి నీ కొరకే నా కొరకే ఎలాగ మనం బ్రతకాలా, ఎలాగ లోకంలో మాట్లాడాలా, ఎలాగ నడుచుకోవాలని ఆయన. అందుకని అపొస్తలుడైన పౌలు అంటుండో, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న రీతిగా మీరు నన్ను పోలి నడుచుకుంటా అంటుండో. కానీ ఈ లోకల్ ఏ మనిషిని చూసి మనము పైకి రావాలనుకున్నా కూడా మన పైకి వచ్చే సమయంలో వాళ్ళు ఏం చేస్తారో దిగజారింపజేస్తూ ఉంటారు. కానీ మనుషుడు చూస్తే మనము పైకి పోలేము, పరలోక రాజ్యం స్వతంత్రించుకోలేము. కానీ నువ్వు నేను మనందరం చూడవలసిందే యేసు వైపు మాత్రమే. హల్లెలూయా. ఆ యేసు ఎందుకు మన కోసం ఎంతగా చేసినట్టు ప్రేమ, ఆయన ప్రేమ అంటుండు, నేను లోకంలో ఎంతో ప్రేమించినాను అని చెప్పబట్టే ఆయన అతి కుమారుడిగా ఉన్న యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించిండు. కానీ పంపించిన తర్వాత మనుషుడు అందరూ కూడా ఆయన చేసిన ఏ నేరం లేదు, అయినా కూడా ఆయన పైన తప్పులు మోపాలనే కాసుకోండి. వాళ్ళకందరికీ తెలుసు కదా, శాస్త్రులకు పరిచయాలకి బైబిల్ మొత్తము కడిగి వాళ్ళు తాగిన వాళ్ళు కదా, ఏ ప్రశ్నలైనా వాళ్ళ దగ్గర ఉంటాయి. కానీ ఇరుట్టంగా పోయి యేసు ప్రభుకి వాళ్ళు ఎప్పుడు తప్పులు పట్టాలని కాసుకోండు. కానీ ఇక్కడ అంటుండు, ఆయన అంటుండు పెద్ద కేక వేస్తుండు. యేసు ప్రభు కేక వేయాల్సిన పని ఆయన ఎలాగుండంటే, ఆకాశానికి మధ్యలో భూమికి మధ్యలో వేలాడదీయబడుతుండు. ఎక్కడ చూసినా ఇక్కడ చూసినట్టుగా అయితే ముళ్ళ కిరీటము, బాధ, వేదన, ఇంకొక పక్క చేతులు సూది గుచ్చుకుంటేనే మన వల్ల తట్టుకోనవద్దు. మనం వచ్చి చెప్పుకుంటా పోవచ్చు, కానీ ఆ సంభవాన్ని మనం ఊహించుకొని రాత్రి దినాన ప్రభు వల్ల ఇచ్చేటప్పుడు ప్రతి హృదయం కదిలించబడింది. కారణం ఏంటంటే యేసు ప్రభు పొందిన గాయాలు. యేసు ప్రభు ఆ రాత్రి తన శరీరాన్ని ఇరిసి, అందరూ కూడా ఇదిగో డబ్బని ఇస్తారు, కానీ తన శరీరాన్ని తన రక్తాన్ని ఇచ్చే మనుషుడు ఈ లోకంలో ఎవరే ఉండరు. కానీ అలాగ ఒక మనుషుడు ఉండంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. అందుకే ఈ లోకంలో మనం ఎవరిని చూసి ముందుకు సాగాలంటే ప్రభువుని చూసే. ఆయన అంటాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి వదిలితివని బిగ్గరగా కేక వేసి చెప్తుండో. కానీ అట్లా చెప్పినప్పుడు వాళ్ళందరూ ఆడ గేలం చేస్తుండో, ఈయన ఏలి అని పిలుస్తుండో, ఏలి వచ్చి రక్షిస్తుడేమని చూస్తుండో అని. కానీ యేసు ప్రభు లేఖనాలను నెరవేర్చాలని ఈ లోకానికి వచ్చినప్పుడు కీర్తనలు 22:1 చూసినట్టుగా అయితే అక్కడ ఒక మాట అంటూ, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి వదిలితివని యేసు ప్రభు పలికిన మాట అక్కడ ఎన్నో సంవత్సరాల క్రితం రాయబడి ఉంది. యెషయా గ్రంథంలో 53లో చూసినట్టుగా అయితే యేసు ప్రభు చెప్పిన ఒక్కొక్క మాట కూడా అక్కడ ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. కానీ దేవాది దేవుడు అవన్నీ నెరవేర్చాలంటే తన్ను తాను యుక్తునిగా చేసుకొని
తండ్రి ఆజ్ఞ గైకొన్నాడు కాబట్టి ఇక్కడ చెయ్యి వదలించబడిండు. ఎందుకు చెయ్యి వదలాలంటే నిన్ను నన్ను పట్టుకుంటానికి. ఈ లోకంలో మనం ఒక సామెత అంటాము, ఒకటి వదిలితేనే ఒకటి పట్టుకోగలుగుతాము. పాపాన్ని వదిలితేనే మనము దేవుడి రాజ్యాన్ని పట్టుకోగలుగుతాము. లోకాన్ని వదిలితేనే మనం దేవుణ్ణి పట్టుకోగలుగుతాము. అదే రీతిగా యేసు ప్రభు ఎప్పుడైతే పరలోకాన్ని వదిలిందో భూలోకంలో నిన్ను నన్ను చెయ్యి పట్టుకొని ఆయన లేవనెత్తడానికి, ఆ పరలోక రాజ్యానికి వారసత్వానికి ఇయటానికే. కానీ మనం ఏ రీతిగా ఉండమో సంవత్సరమే ఈ రీతిగా మనము చెప్పుకుంటానే ఉంటుండము. సంవత్సరం కానీ మనలో మార్పు ఉంటుందా? బుధవారం శుక్రవారం అయితే ఏమైపోతుండము జనాలు ప్రతిరోజు దేవుడిని ఆరాధించట మంచిది, యెహోవాని ఆరాధించటం మంచిది అన్నప్పుడు మంచి కార్యాలు చేయటానికి ఎందుకు వెనక తగ్గిపోతున్నాము? కానీ మనం పరీక్ష చేస్తాయా, నా కొరకు నువ్వు చెయ్యి విడిచబడావు తండ్రి, నా కొరకు ఈ లోకానికి వచ్చావు, కానీ నేను శాపంలో మునిగిపోకూడదని నువ్వు శాపగ్రస్తుడిగా మారావు. అందుకే శాపం చేసేవాళ్ళు మట్టిగే మాన మీద ఏలాడుతారని ఒక అధ్యాయంలో మనం చూస్తున్నాము. కానీ నేను శాపంతో పాపంతో మునిగిపోయినప్పుడు యేసుక్రీస్తు నిన్ను నన్ను పట్టుకోవాలని తండ్రి చెయ్యి వదిలేయాల్సి వచ్చింది. కానీ తన ఏకైక కుమారుడు ఎంతగా బాధపడుతున్నా ఆ తండ్రి అంటుండే, ఈయన నా ప్రియ కుమారుడు ఎందు నేను ఆనందించుచున్నాను అనేసి ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టిన వెంటనే అక్కడ అంటుండో ఆయన పరిశుద్ధాత్మని మరలా పంపిస్తుండో. కానీ మనమైతే చేస్తామా? ద్రోహం చేసిన వాళ్ళు అయితే మరలా వాళ్ళ ముఖం చూడటానికి కూడా మనం ఇష్టపడము. కానీ ఇన్ని హింసలు ఆ కూడా ఉన్న వాళ్ళే కొంచెంసేపటికి ముందుగా, ఒక వారానికి ముందుగా ఓసన్నా చేయమని చెప్పి అందరు కూడా ఊరేగింపులతో వచ్చారు. గాడిద పైన బట్టలు పరిచారు, దారంతా బట్టలు పరిచారు. అదే జనము మళ్ళీ ఒక 5 రోజులు అయిన తర్వాత సిలివేయండి. మనుషుల స్వభావమే అలాగ ఉంటుంది. మనల్ని నచ్చితే వాళ్ళ పైకి ఎత్తి మాట్లాడతారు, అమ్మా నీ అంటి వాళ్ళు లేరని. మనం నచ్చకపోతే ఎంతమందిలో ఉన్నా కూడా అవమానకరంగా మాట్లాడుతుంటారు. కానీ మనుషుడిని మనం చూసినట్టుగా అయితే నిజంగా దిగజారిపోతాం. కానీ దేవాది దేవుడు వైపు చూసి నేను అదే అనుకుంటున్నా, మనం ఈ లోకంలో ఎవరిని చూసి ఈ మనిషిలాగా ఉండాలా, ఈ తండ్రిలాగా ఉండాలా, ఈ ఉండాలనుకుంటే మాత్రము మనము ముందుకు సాగలేము. కానీ క్రీస్తుని మాత్రం మనం మున్మారిగా పెట్టుకోవాలి. యేసయ్యా, నువ్వు ఇన్ని కష్టాల మధ్యలో కూడా వాళ్ళని ప్రేమించి, వాళ్ళని ఎవరైతే రొట్టెలు తిన్నారో, ఎవరైతే ఆయనతో కూడా ఉన్నారో, ఎవరైతే అద్భుతాలు చేశారో వాళ్ళందరూ కూడా సిలివేని కేకలు వేసినప్పుడు ఆ కేకలే జయించినాయి. కానీ మౌనంగా ఉన్న యేసయ్య జయించలేకపోయాడు. కానీ ఆయన ఏం తీర్పు పొందాడంటే అన్యాయపు తీర్పు పొందాడు. కానీ అన్యాయపు తీర్పు పొందినా కూడా ఆయన మరలా ఒక మాటని వీళ్ళు చేస్తున్నది ఏందని వీళ్ళకి తెలవక చేస్తున్నాయ్యా క్షమించమంటున్నాడు. కానీ ఆ రీతిగా క్షమాపణ బుద్ధిని మనకు ఉండాలా. రెండేది చూస్తుంటే తనతో పాటు ఆ పరలోక రాజ్యంలో ఉండాలని యేసయ్య నువ్వు నేను పాతాళం లేక పోకూడదని ఆ దొంగని ఏ రీతిగా తీసుకుపోయిందో ఆ రీతిగా మనం కూడా రక్షణ లేకపోయి ప్రభు సన్నిధానంలో ఉండాలా. 3 చూసినట్టుగైతే తండ్రి చెప్పిన మాట నెరవేర్చి లాస్ట్ అంటున్నా, నా దేవా నన్ను ఎందుకు చెయ్యవద్దు. మధ్యాహ్నము మనం కూడా ఎండకు పోయేసి వచ్చినామంటే ఎక్కడన్నా చెట్టు నీడ ఉంటుందా, ఎక్కడన్నా నీడ ఉంటుందా, కాస్త నీళ్ళు ఇస్తే బాగుంటుందని అట్ట మనము కొంచెడికి మన పని నిమిత్తము మనం బయటికి పోయిస్తేనే అంత బాధపడితే, కానీ మనందరి నిమిత్తము ఆకాశానికి భూమికి ఏలబడుతున్నా యేసయ్య అంటాడు, నా దేవా నన్ను ఎందుకు అయ్యా చెయ్యి వదిలితివే, నీ మాట గురించే కదా నేను ఈ లోకానికి వచ్చినానని ఆ దేవాది దేవుడు చెప్తుండో. కానీ చెయ్యి వదిలటానికి కారణం ఏంటంటే నీ చెయ్యి నా చెయ్యి ప్రభు పట్టుకోవాలా. మనం పట్టుకుంటే వదిలేస్తాము. మన ఒక ఇది ఎలా కూడా అయితే ప్రభువు ఎందుకు చెయ్యి వదిలేదంటే మరలా లేపతుడు. హల్లెలూయా. తండ్రికి తెలుసు మరణించాలా, మరలా పునరుద్ధానం అవుతాడు. కానీ మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు అనే మాట ఏంటంటే దేవుడు మనసుతో చెయ్యి వదిలితే దేవుడు కూడా నన్ను చెయ్యి వదిలేస్తాడని చెప్పి మనం అనేక తడవలో అనుకుంటాము. కానీ చెయ్యి వదిలిన తర్వాత ఉండే ఆశీర్వాదము యేసయ్య ఎప్పుడైతే తండ్రి చెయ్యి వదిలాడో మరలా పాతాళం లేకపోకుండా ఆయన్ని జీవాన్ని ఇచ్చి లేపాడు 3 దినాన. హల్లెలూయా. అప్పుడు మనములు కూడా చెయ్యి వదిలేసినట్టుగానే ఉంటాడు, కానీ చెయ్యి వదలడు. ఎందుకంటే ఆయన వెనకాల మనకు ఆశీర్వాదాల కోసమే ఆయన ఎంతవరకు మన విశ్వాసం ఉంటుందని ఆయన పరీక్షించా ఉంటాడు. కానీ బంగారం ఎలాగా సువర్ణము నిప్పులేస్తే కాలిస్తేనే కదా అది మెరుగుపడేది. అప్పుడు కష్టాలనే కొలిమిలో మనం ఉంటున్నప్పుడు మనం చేయాల్సినంత నీతి న్యాయంగా నడుచుకుంటే ప్రభు మనల్ని చెయ్యి వదిలేదానికి ఆయన మనుషుడు కానే కాదు, మనుషుడు చెయ్యి వదిలేస్తాడు. కానీ దేవాది దేవుడు చెయ్యి పట్టుకొని లేవదీసే దేవుడు. అందుకే ఆయన అంటాడు, వీళ్ళందరి కోసం నా చెయ్యి వదిలేసావు, మరలా నువ్వు లేపతో నమ్మకము యేసయ్యకే ఉన్నది. కాబట్టి ఆ బాధ, వేదన, ఆ కష్టం వచ్చిన మనకు కూడా చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడే దేవుడు నన్ను చెయ్యి వదిలేశాడు అని మనము
ఎంతో బాధపడతా ఉంటాం. కానీ అన్ని బాధల పైన తండ్రిని నాయన నన్ను ఎందుకు ఇక్కడ పుట్టించావు, నీ మాటని నేను ఇక్కడికి వచ్చినానని తండ్రిని ఒక్క మాట కూడా కేள்వి అడగల. ఆయన నన్ను ఎందుకయ్యా చెయ్యి వదిలేసావు అని పెలాపించి బిగ్గరగా కేక వేస్తుంటూ, కానీ ఆ శబ్దం వేసేయా నువ్వు ఇప్పుడు మరణించిన మూడో దినం లెగస్తామని చెప్పి మరలా ఆయన్ని పునరుద్ధరణుడై లెగిసి నీ సజీవుడిగా మన మధ్యలో ఉన్నాడంటే ఆ తండ్రి ఆ కుమారుని ఎలా చేయవదలగలడు. ఒకవేళ వదిలిండు అని అంటే నిన్ను నన్ను పట్టుకొని ఆయన రాజ్యానికి తీసుకొని పోయేదానికే తండ్రి లోకానికి కుమారుని పంపించిండు. కానీ ఇన్ని బాధలు పడి ఇన్ని కష్టాలు పడిన యేసయ్య మీరు అనుకోవచ్చు నేనేదో పెద్ద చదువు చదివినని మాత్రం అనుకోకండి. పాటలో కొంచెం తప్పు పోయిందంటే నాకు చదువు రాదండి, నిజంగా నాకు చదువు రాదు. కానీ దేవుడు నన్ను పిలుచుకున్నాడు కాబట్టి ఈ స్థలంలో నేను నిలబడి ఉండా. దేవుడు నా జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు, నా జీవితము మా పిల్లలు అంటారు నీ జీవిత చరిత్ర ఒక క్యాసెట్ అని, కానీ నేను పోయిన దిక్కంతా కూడా నా జీవిత చరిత్ర సాక్ష్యం చెప్తాను. నేను శనివారం ప్రార్థనలు ఆరంభించున్నాను. కానీ చిన్న తప్పులు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజుల పరిచయాలు కూడా అలాగే యేసు ప్రభుని కేள்వి మీద కేள்వి అడిగి ఆయన ఎంతగానో కృంగదీశారు. నాకు చాలా బాధ అయిపోయింది. ఒకసారి నిలబడి చెప్పాలంటే కొంచెం కష్టమే, కానీ దేవుడు నన్ను పిలుచుకున్నాడు కాబట్టి ఈ స్థలంలో నేను నిలబడగలుగుతున్నా. దేవుడికే మహిమ కలగద్దు. ఎందుకంటే ఆ దేవాది దేవుడు పిలుచుకోకపోతే ఈరోజు నేను చనిపోయి 8 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. హల్లెలూయా. కానీ దేవాది దేవుడు నన్ను పిలుచుకున్నాడు కాబట్టి పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వైపు చూద్దారి, ముందుకు సాగదారి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందారి. దేవుడు ఈ మాటలను ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్. 6వ వచనం